హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, అందరూ భయపడే టాపిక్, మహాసముద్రం లాంటి జీకే కరెంట్ అఫైర్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఏమి చదివినా సరే వచ్చే మార్కులే వస్తాయి, ఎక్కువ రావు అనే ఒక అపోహ ఉండడం వల్ల చాలా తక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం పోగొట్టడానికి కారణమవుతుంది. మనకు డిఎస్సిలో ఉద్యోగం రాకపోవడానికి కారణం జీకే కరెంట్ అఫైర్స్ మరియు విద్యా దృక్పథాలు. ఎందుకంటే కంటెంట్ కానీ మెథడ్ కానీ దానికి స్టాండర్డ్ పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల నుండే ప్రశ్నలు వస్తున్నాయి. మరి అందరికీ కూడా అలాగే మార్కులు వస్తాయి, కానీ తేడా అల్లా జీకే కరెంట్ అఫైర్స్ మరియు అదేవిధంగా మనకు విద్యా దృక్పథాలు. మీకు మళ్ళీ చెప్పాను, విద్యా దృక్పథాల సబ్జెక్టును మాకు వదిలేయండి. ఎందుకంటే మనకు రాకపోతే వేరే వాళ్ళకి రావు, మనకు అందరికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఇది పోటీ పరీక్ష కాబట్టి అందరికంటే ఎక్కువ మార్కులు తెప్పించే బాధ్యత మాది. మరి మరొక విషయం ఏంటంటే, మరి జీకే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఏమి చదవాలి, మరి ఏమి చదివితే సేఫ్ సైడ్లో ఉంటాం, మరి ఎంత చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, ఎలా ప్లానింగ్ వేసుకోవాలి, మరి దీంట్లో మార్కులు ఎన్ని మనం తేగలం అంటే చాలా సింపుల్ అండి. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 100%, 200% సంవత్సరం నుండి ఇస్తున్నాడు. అంటే ఎగ్జామ్ ముందు సంవత్సరం కనీసం మనం ఖచ్చితంగా చదవాల్సిందే. ఒకేసారి చదువుతాం, పర్ఫెక్ట్గా చదువుతాం, ఎంతో కొంత చదువుతాం కాబట్టి 1 ఇయర్ మనం చదవాల్సిందే. మంత్లీ మ్యాగజైన్ చదువుతాం, తర్వాత మార్కెట్లో చాలా స్టాండర్డ్ పుస్తకాలు ఉన్నాయి. మరియు అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ 6 months 1 year మ్యాగజైన్ వచ్చినప్పుడు అది రివిజన్ అవుతుంది కాబట్టి వాటిని బాగా గమనించాలి. అంతేకాకుండా జీకే విషయంలో ఒక పరిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరిధి ఎలాంటిది అంటే, గత ప్రశ్నాపత్రాలు పూర్తిగా విశ్లేషించి ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, దేనిపైన ఎక్కువ వస్తున్నాయి, అంటే ఎన్ని టాపిక్ల పైన వస్తున్నాయి, గరిష్టంగా ఎన్ని టాపిక్లు చదవాలి. ఎందుకంటే దానికి కనుక మనము బౌండరీ కనుక విధించుకోకపోతే చాలా కష్టం. కరెంట్ అఫైర్స్ను జీకేను లింక్ చేసి అడుగుతున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రశ్నల స్థాయి కూడా పెరిగింది. మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ లైన్ ప్రశ్నలు కనిపించవు, వినిపించవు. అలా చదివితే లాభం లేదు. ఒకప్పుడు ఒక దేశ కరెన్సీ ఇచ్చేవాడు, కింది వాళ్ళలో ఏ దేశం యొక్క కరెన్సీ కరెక్ట్ కాదు అంటున్నాడు. అంటే అన్ని దేశాల కరెన్సీ నీకు తెలిసి ఉండాలి, ప్లస్ గుర్తుపట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఒక పరిధి ఎంతో తెలుసుకోవాలి, ఏమి చదవాలో, ఎంత అంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలిసి ఉండి ఎక్కడ ఆపాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే జీకే పైన కరెంట్ అఫైర్స్ పైన బాగా పట్టు వస్తుంది. మరి మీకు తెలుసు, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ కాదు, అది జీకే పేపర్. కాబట్టి కరెంట్ అఫైర్స్ టు జీకే రెండు కూడా విడగొట్టరాని సబ్జెక్టులో ఒకదానిపై ఒకటి అనుబంధంగా ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సదస్సులు తీసుకుంటే, సదస్సులు లేటెస్ట్ ఐక్యరాజ్య సమితి స్టాండర్డ్ జీకే కిందికి వస్తుంది. కాబట్టి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇస్తున్నాడు. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఏంటంటే, గత ప్రశ్నాపత్రాలు అన్ని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానివ్వండి, ఇటు గ్రూప్ 2 గ్రూప్ 1 కానీ అన్నిట్లో జీకే కరెంట్ అఫైర్స్ పైన ఉన్నటువంటి అంశాలు, స్టాండర్డ్గా వస్తున్నటువంటి అంశాలు ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. ఇది ఫిక్స్. ఇవి ఖచ్చితంగా మీరు కనుక నేర్చుకొని కనుక వెళ్తే సేఫ్ సైడ్లో ఉంటారు, అందరికంటే ముందుంటారు. జీకే కరెంట్ అఫైర్స్ పైన పట్టు వస్తుంది, భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఈ టాపిక్లను నెగ్లెక్ట్ చేయకండి, బాగా గుర్తుపెట్టుకోండి. మరి మీకు తెలుసు జనగణన, జనగణన పైన ఈ మధ్య కాలంలో ప్రశ్నలు విపరీతంగా వస్తున్నాయి, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా. మరి రీసెంట్గా తెలంగాణ డిఎస్సిలో జీకేలో వచ్చిన ప్రశ్న తీసుకుంటే, జననాలు మరణాల రేటును సంవత్సరంలో ఎప్పుడు లెక్కిస్తారు, ప్రారంభంలోనా, సంవత్సరాంతంలోనా, లేక మధ్యలోనా, అంటే మనకు సంవత్సరం మధ్యలో. మరి అంతేకాకుండా స్త్రీ పురుష నిష్పత్తి నుంచి అత్యల్ప జనాభా, అత్యధిక జనాభా లాంటి అంశాలు కరెంట్ అఫైర్స్ కాగా, జనగణన మొదట ఎవరి కాలంలో ప్రారంభమైంది, మరి ఇలా ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. మరి చాలా ఎగ్జామ్లో వస్తున్నటువంటి ప్రశ్నలు చూడండి ఒకసారి. హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, పార్లమెంటు విధులు. పార్లమెంట్ అంటే మీకు తెలుసు రాజ్యసభ, లోక్సభ.
సింపుల్ ప్రశ్న, రాజ్యసభకు ఎన్నిక కావడానికి కనీస వయసు ఎంత అని అడిగాడు. ఒక చిన్న ప్రశ్న. ఆ ప్రశ్న వల్ల తేడా ఉండదు, అందరూ చేస్తారు కాబట్టి. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇటువంటి వాటికి వ్యక్తులను నియమించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, విధులు, నియామకాలు, అర్హతల గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇక్కడ రాష్ట్రపతి అధికారాలు, పార్లమెంటు, ఈ విధులు, నియామకాలు, అర్హతలపైన ప్రశ్నలు అడుగుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఎన్నికల గురించి చూడండి, లేటెస్ట్గానే మనకి ఎన్నికలు జరిగిన దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా. మరియు ఎన్నికలు ట్రెండింగ్లో, ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా డేట్ వచ్చింది. ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ల పైన ప్రశ్నలు వస్తున్నాయి ఎన్నికలకు. మరి ఎన్నికల్లో తీసుకుంటే ఎప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తేదీ, దాంతోపాటుగా ఎక్కువ పోలింగ్ ఎక్కడ జరిగింది, తక్కువ పోలింగ్ ఎక్కడ జరిగింది, లాంటి ప్రశ్నలు మనకు బాగా వస్తున్నాయి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రశ్నలు చాలా వస్తున్నాయి, స్పోర్ట్స్లో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. దీన్ని బట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచాన్ని బాగా వేధిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కేవలం మనకు బయాలజీ కాదు, కంప్యూటర్స్ కావచ్చు, నూతన ఆవిష్కరణలు కావచ్చు. బాగా గుర్తుపెట్టి రోజుకో సమస్య వస్తుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన చాలా 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 ప్రశ్నలు వస్తున్నాయి. మరి అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, అది జీకే కావచ్చు. జీకే కరెంట్ అఫైర్స్ని విడగొట్టడానికి లేదు. చూడండి ఒకసారి, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్లో ఇన్ విట్రో అనగా ఫెర్టిలైజేషన్, ఇన్ విట్రో అనే పదాలు మనకు తెలిసి ఉండాలి. ఇన్ విట్రో అనగా ఏమిటి అన్నాడు, గాజులు అనే పదం. ఇక్కడ చూస్తే ఎలక్ట్రానిక్ ఎగుమతి, దిగుమతి కాదు ఎగుమతి, దిగుమతి కాదు ఎగుమతి. ఎలక్ట్రానిక్ ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. వెన్న ఎముక దేనిలో భాగం అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగం. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో, మరియు ముఖ్యంగా తెలంగాణ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు, మరియు ఇంకా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గత డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు అన్నిటినీ ఒక దగ్గర క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది. మరి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ మండలం. మరియు గౌట్ అనే వ్యాధులపైన, వైరస్లపైన, చికిత్సలపైన బాగా ఆడుతుంది. గౌట్ అనే వ్యాధి దేనికి సంబంధించింది అంటే మూత్రపిండాలకు సంబంధించింది. మరి క్లోరోక్విన్ అనేది ఏ వ్యాధికి చికిత్సగా ఉపయోగిస్తారు అన్నాడు, మలేరియా. మరి గ్రంథులపైన ప్రశ్న, పిట్యూటరీ గ్రంథి పైన ప్రశ్న రావడం జరిగింది. మరియు యాంటీబయాటిక్స్ పైన, తర్వాత కార్బన్ డేటింగ్ పైన ప్రశ్న రావడం జరిగింది. మరియు ఈ మధ్య కాలంలో కనుక్కున్నటువంటి ఔషధాలపైన ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరి స్పోర్ట్స్లో భాగంగా ఒలింపిక్స్, 100% ఒలింపిక్స్ పైన, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, పారా ఒలింపిక్స్. మరియు ఇక్కడ చూడండి పదాలు ఇస్తున్నాడు, క్రీడల్లో ఉపయోగించే పదాలు. క్లీన్, స్నాచ్, జర్క్ అనే పదాలు ఏ క్రీడకు సంబంధించినవి అంటే ఇక్కడ పదాలు, క్రీడల్లో ఉపయోగించే పదాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. క్రీడలో ఉండే సభ్యుల సంఖ్య, క్రీడాకారుల సంఖ్య, మరియు గ్రౌండ్ సైజు, కోర్టు సైజు లాంటివి అన్నీ కూడా అంటే కరెంట్ అఫైర్స్ను జీకేలు లింక్ చేస్తూ చదవాలి. మరి ఇక్కడ చూస్తే క్లీన్, స్నాచ్, జర్క్ అనే పదాలు వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించినవి. మరి అదే కాకుండా ఖిలా, రాయపూర్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి? రాయపూర్ ఛత్తీస్గఢ్ కాబట్టి ఇలా కాదు. ఖిలా, రాయపూర్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటే మీకు తెలుసు, లుధియానా అంటే పంజాబ్, లుధియానా పంజాబ్. మరియు ఐచి నాగోయా క్రీడలు సంబంధించినటువంటిది అంశం దేనికి సంబంధించింది? ఐచి నాగోయా అనేటువంటి క్రీడ యొక్క నినాదం ఏంటి, దేనికి సంబంధించి అంటే ఏషియాన్ 2026 సంబంధించింది. మరియు పైల్వాన్ అనే పదం దేనికి సంబంధించింది అంటే కుస్తీ పోటీలకు. క్రికెట్ మ్యాచ్లు జరిగితే క్రికెట్ గురించి అడిగాడు, ప్రో కబడ్డీ గురించి అడిగాడు. నేను కేవలం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. క్రికెట్లో ఎన్ని రన్ల తేడాతో గెలవడం జరుగుతుంది, ఏ దేశం గెలిచింది, కాబట్టి ప్రో కబడ్డీ కూడా అడగడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ క్రీడలపైన చాలా ప్రశ్నలు వస్తున్నాయి మిత్రులారా. ఫుట్బాల్ ఎన్ని గోల్స్ ఎవరు సాధించారు, అత్యధిక గోల్స్. మరియు ప్రో కబడ్డీ, భారత ఒలింపిక్ సంఘం పైన ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. భారత ఒలింపిక్ సంఘం పైన మరియు ట్రోఫీల పైన. డేవిస్ కప్ దేనికి సంబంధించింది అంటే ఒక్కొక్క ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది అనే ప్రశ్నలు అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్, జీకే మిళితం చేసి అడుగుతున్నాడు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చదివింది వస్తుందని. కాబట్టి అది యాంగిల్లో అన్ని క్రీడలు ఇచ్చి, అన్ని ట్రోఫీలు ఇచ్చి సరికానిదేది అంటాడు. కాబట్టి బాగా పట్టుండాలి. ఇవే దీనికి మహాసముద్రం కాదు,
ఇది ఒక బావి మాత్రమే, లోతుగా చదవాలి కాబట్టి. మరి సదస్సు అంతర్జాతీయ సదస్సులు 2023 డిసెంబర్ G20 అధ్యక్ష పదవి ఎవరికి అప్పగించాడు? మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే బ్రెజిల్ అధ్యక్షునికి ఇచ్చాడు. అదే కాకుండా ఏసియాన్ సదస్సులు, ఏసియాన్ అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ జరిగింది ఆ సదస్సు. మరియు ఒపెక్ లాంటి సదస్సులపైన ప్రశ్నలు వచ్చాయి. మరియు వార్తాపత్రికలు ఎవరు మొదటగా స్థాపించారు, ఎవరికి సంబంధించింది? బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ది మహారాష్ట్ర. ప్రైవేట్ రేడియో స్టేషన్, మొట్టమొదటి ప్రైవేట్ రేడియో స్టేషన్ ఏది అంటే FM, ఫ్రీక్వెన్సీ మోడ్. FM అంటే ఇది రేడియో సిటీ. చూడండి, రేడియో సిటీ మొట్టమొదటి ప్రైవేట్ రేడియో స్టేషన్. అంటే వార్తాపత్రికలు సమాచార రంగం పైన ప్రశ్నలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇవి నేర్చుకొని పోవాలి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ధైర్యం వస్తుంది. మరియు క్షిపణులు, ఈ మధ్య కాలంలో రక్షణ రంగానికి సంబంధించిన క్షిపణులు, బ్రహ్మాస్ కానీ ఇస్రో గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా వస్తుంది. మరి మొట్టమొదటి వినోదాత్మక యాత్ర చేపట్టిన వ్యక్తి గోపి తోటకూర. ఇది బాగా అంతరిక్షం గురించి చదివితే అది జీకే. ఈ మధ్య కాలంలో ఏమైనా అప్డేట్స్ వస్తే అది కరెంట్ అఫైర్స్. మరి ఓటీటీ, ఒక రాష్ట్రం ఓటీటీ, ఓవర్ ద టాప్. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్, ఓటీటీ అంటే ఓవర్ ద టాప్. మరి ఏ రాష్ట్రం గవర్నమెంట్ ఓటీటీని ప్రారంభించింది అనడం జరిగింది? నాకు తెలుసు, కేరళ. మరి నెక్స్ట్ చూస్తే కనుక వ్యాధులు, వ్యాక్సిన్లు. మనకు తెలుసు ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ సంబంధించి చాలామంది ఇది హాట్ టాపిక్గా ఉంది. ఆయన జరిగి 2 సంవత్సరాలైనా మనకి ఎగ్జామ్లో వచ్చిందంటే ఇది లైఫ్ లాంగ్ ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి. చూడండి, వైరస్కు ఇది రెమ్డెసివిర్ అనేటువంటి మన కరోనా చికిత్సలో ఉపయోగించినటువంటి వ్యాక్సిన్. మరి ఈ వ్యాక్సిన్ గతంలో మనం దేనికి వాడేవాడము అంటే హెపటైటిస్ కూడా వాడేవాడం. ఎబోలా వైరస్ అనేటువంటిది ఎక్కడ పుట్టింది? ఆఫ్రికాలో పుట్టింది. రైట్. త్రివిధ దళాలు, మీకు తెలుసు త్రివిధ దళాలు రక్షణ రంగం. మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారి యొక్క మరి త్రివిధ దళాలకు అధిపతులను అడుగుతున్నాడు. వారు ప్రయోగించిన విమానాలు, ఒప్పందాలు ఇతర దేశాలతో, రక్షణ రంగం సంబంధించి వేరే దేశంతో ఒప్పందాలు అడుగుతున్నాడు. మరి పుస్తకాలు, రచయితలు, లేటెస్ట్ పుస్తకాలు, ఓల్డ్ పుస్తకాలు, లేటెస్ట్ పుస్తకాలు, ఓల్డ్ పుస్తకాలు. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, అరుంధతి రాయ్ ఈ పుస్తకం అడగడం జరిగింది. మరి అదేవిధంగా వెయిటింగ్ ఫర్ వీసా గ్రంథ రచయిత మనకు తెలుసు బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది. మరి ఎలక్షన్ సంబంధించి పోలింగ్ ఎక్కువగా ఎక్కడ జరిగింది? పోలింగ్కు వాళ్ళు ఎన్నికల సంఘం వారు ఉపయోగించినటువంటి యాప్ పేరు ఏమిటి? యాప్ పేరు మీకు తెలుసు, యాప్ పేరు సాక్ష్యం అనే యాప్. మరి ఇంటి ఓటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది లేటెస్ట్గా జరిగిన ఎన్నికల్లో. ఎవరికి అంటే మనకు తెలుసు 40% వైకల్యం ఉన్న వారికి వారింటి దగ్గరనే మనం ఓటింగ్, 85 సంవత్సరాలు పైగల వారికి వారింటి దగ్గరనే మనం ఓటింగ్, ఇంటింటికి వెళ్ళి ఓటింగ్ తీసుకునే సౌకర్యం జరిగింది. మరి యుఎన్ఓ శాఖలు, ఐక్యరాజ్య సమితి పైన ప్రశ్నలు బాగా వస్తున్నాయి. అంటే ఈ టాపిక్ నేర్చుకుంటే ప్రశ్న వచ్చినా రాకపోయినా ముందుగా దానిపైన కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్. ఫిలింఫేర్ అవార్డ్స్ ఇక్కడ మొన్న 96 లేటెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్స్, 96th అకాడమీ అవార్డ్స్. సినిమాలు, ఏ సినిమాకి వచ్చింది, ఏ పాత్రకు వచ్చింది, తారాగణం పైన ప్రశ్న అడుగుతున్నాడు. చదివితే డెప్త్గా చదవాలి, లోతుగా చదవాలి. అంటే మనము వేర్ల వరకు చదవాలి, వేర్లు ఎండేంత వరకు చదవాలి. మరి పార్లమెంట్, రువాండా యొక్క స్పెషాలిటీ, ఎక్కువ మంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి దేశం, దీనిపైన అడిగాడు. మరియు హిందూ టెంపుల్స్ పైన, తెగల పైన, జాతరల పైన ప్రశ్న అడగడం జరిగింది. నినాదాలు సింపుల్, సిఆర్పిఎఫ్ యొక్క నినాదం ఏమిటి? సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం ఏమిటి? మన వ్యక్తులు ఇచ్చిన నినాదాలు ఏమిటి? నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను లాంటి నినాదాలు అందరివి, సంస్థలవి. ప్రతి ఒక్క సంస్థ యొక్క నినాదం మనం నేర్చుకుని పోవాలి. హెల్ప్ లైన్ నెంబర్స్ మరియు పోర్టల్స్. మీకు తెలుసు సాక్రిడ్ అనే పోర్టల్ ఎవరికి సంబంధించింది? వృద్ధులకు సంబంధించింది. మరియు వారికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 14567.
చెక్స్ అనే పోర్టల్ ఇది టెలికమ్యూనికేషన్ అంటే ఫ్రాడ్ కమ్యూనికేషన్. ఫోన్లు చేయడం, మీకు డబ్బు వస్తుంది, మెసేజ్ పెట్టడం, వాట్సాప్ మెసేజ్లు లాంటికి సంబంధించి ఇక్కడ మీరు రిపోర్ట్ చేయాలి. చెక్స్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఆన్లైన్ ఫ్రాడ్లకు సంబంధించింది. యువిన్ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది? టీకా ఎవరికి? టీకా గర్భిణీలకు, చిన్నపిల్లలకు సంబంధించిన టీకాలకు సంబంధించింది యువిన్ ప్లాట్ఫామ్. మరియు వాతావరణం భౌగోళిక స్వరూపం. ఈ మధ్యకాలంలో ఎన్నో విపత్తులు వస్తుంటాయి, ఆ విపత్తులకు సంబంధించినటువంటి ప్రశ్నలు. మరి సిద్ధ అనగా ఏమిటి అంటే పంచభూతాలలో వచ్చే వాతావరణ మార్పుల్లో అసమతుల్య వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించి ప్రశ్న. తీరరేఖ తక్కువ ఉన్న ప్రదేశం, ఎక్కువ ఉన్న ప్రదేశం, దేనితో, ఏ రాష్ట్రంతో, ఏ దేశంతో అత్యంత తీరరేఖ పెద్దదిగా ఉన్న రాష్ట్రం, ఈ విధంగా ప్రశ్నలు. యునెస్కో కట్టడాలపైన ప్రశ్నలు వస్తున్నాయి. సంగీత పరికరాలు, వీణాలో ఎవరు ఫేమస్, షైనాయిలో ఎవరు ఫేమస్, పెయింటింగ్లో ఎవరు ఫేమస్, ఈ విధంగా ప్రశ్నలు వస్తున్నాయి. మరి పరికరాలు, ఆ పరికరాలకు సంబంధించి ఫేమస్ ఉన్న వ్యక్తులు, ఈ విధంగా వస్తున్నాయి. ఇది రాజ్యాంగం గురించి కూడా ప్రశ్నలు, ఆర్టికల్స్ గురించి ప్రశ్నలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లీష్ను అధికార భాషగా ఉపయోగించుకోవాలి, అధికారం కోసం ఉపయోగించుకోవాలి. ఎన్ని సంవత్సరాల పాటు అన్నాడు? 15 సంవత్సరాల పాటు. డిఫరెంట్ క్వశ్చన్లు వస్తున్నాయి. మరి ప్రకృతి విపత్తులు, తుఫానులు, భూకంపాలు, సునామీ లాంటి సమాచారం ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా వస్తే వాటి సమాచారం. మరి జలపాతాలు అడిగిన ప్రశ్న, దూద్ సాగర్ జలపాతం ఎక్కడుంది? గోవా. కాంచనజంగా ఎక్కడుంది? సిక్కిం. స్మారక చిహ్నాలు ప్రదేశాలు. చార్ధామ్ టెంపుల్ ఎక్కడుంది? హ్యూమాయిన్ సమాధి ఎక్కడుంది? లోతాల్ గుజరాత్లో ఉంది. సాంచి స్తూపం ఎక్కడుంది అని ఇచ్చి హిందీ వాళ్ళలో సరికానిదేది, సరైనదేది? లోతాల్ అంటే సింధు నాగరికత బయటపడినటువంటి ప్రాంతం. మరి కానిది ఒక ప్రశ్నలోనే 4 ప్రశ్నలు వస్తున్నాయి. 4 వేర్వేరు టాపిక్లు, అంటే ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు. మరియు ప్రతి ఖండం యొక్క సమాచారం. ఇవి మీకు తెలుసు. దేశాలు, రాజధానులు, కరెన్సీలు, భాషలు, ప్రధానులు, ప్రెసిడెంట్లు, వారి పార్టీలు. మీకు తెలుసు ఇటీవల అమెరికాలో దేశంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. అతను ఏ పార్టీ, ఎన్ని ఓట్ల తేడాతో, ఎవరిపై, ఏ పార్టీపై గెలిచాడు? గెలిచిన తర్వాత మీకు తెలుసు ఆర్థిక మందం చాలా పెరిగిపోయింది. కాబట్టి ఒక వ్యక్తి గెలిస్తే ఆ పార్టీ ఏది, ఎన్ని ఓట్ల తేడాతో, ఈ విధంగా పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకొని ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, వేర్ల వరకు వెళ్ళాలి, వేర్లు ఆగిపోయేంత వరకు. ప్రపంచ సాంస్కృతిక స్థలాలు ప్లస్ వింతైన ప్రదేశాలు, ప్రముఖ పట్టణాలు, నగరాలు, వాటి యొక్క ప్రాముఖ్యత, ఏ నది పక్కన ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్న ప్రదేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడుంది, సిసిఎంబి ఎక్కడుంది, ఇస్రో ఎక్కడుంది లాంటి సంస్థలు. ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు, ఎవరు ఏ వస్తువును కనుక్కున్నారు, వ్యక్తులు, వారి యొక్క బిరుదులు, శాస్త్రాలు, పితామహులు, ఉద్యమాలు. నీలి విప్లవం ఎవరికి సంబంధించింది, పాల విప్లవం ఎవరికి, శ్వేత విప్లవం అంటే అదే. మరి శతకాల పైన కూడా ప్రశ్నలు రావడం జరిగింది, శతకాల పైన. మరి ముఖ్యమైన ఆపరేషన్ బ్లూ స్టార్, మరియు వివిధ రకాల ఫోబియాల పైన ప్రశ్నలు. ఫోబియా, పరీక్ష అంటే ఫోబియా, నీళ్ళు అంటే ఫోబియా, రక్తం అంటే ఫోబియా. ఫోబియాలు టచ్ చేయాలి. న్యూస్ పేపర్లు, న్యూస్ ఏజెన్సీలు, అబ్రివేషన్ అనేటువంటి చాలా మేజర్ రోల్స్. తేదీలు, వాటి యొక్క ప్రాముఖ్యత, జనాభా దినోత్సవం, అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం, ఈ మధ్యకాలం జరిగినటువంటి దినోత్సవాలు, అవార్డులు, బహుమతులు, పద్మ అవార్డులు. ఈ మధ్యకాలం మీకు తెలుసు పద్మ అవార్డులు వచ్చాయి. మరి కేవలం పద్మ అవార్డులు వస్తే దేనికి ఇస్తారు, ఏ రంగంలో ఇస్తారు, ఎంతమందికి ఇచ్చారు, ఏ రాష్ట్రానికి ఎక్కువ వచ్చాయి, ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు, కేంద్ర సాహిత్య అకాడమీ దేనికి ఇస్తారు? శాస్త్ర సాంకేతిక సమాచారం, ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు, వ్యాధులు, వ్యాక్సిన్లు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. యునెస్కో కట్టడాలు, హిందూ టెంపుల్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్టులు. ఈ మధ్య కాలంలో వేసిన కమిటీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణకు వేసిన కమిటీ. ఆ కమిటీ పేరు అందరికీ ప్రపంచం మొత్తం తెలిసి ఉంటుంది. కానీ ఎందుకు వేశారు, గతంలో ఏమి వేశారు, ఎందుకోసం వేశారు, దాని యొక్క పూర్వపరాల నుంచి ప్రస్తుతం వరకు నేర్చుకోవాలి. మరి నూతన రాష్ట్ర పథకాలు, ఏదైనా రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 కూడా కొత్త ప్రభుత్వాలు, కొత్త పథకాలు ప్రారంభించినప్పుడు
అది ఎక్కడ ప్రారంభించారు, ఎందుకోసం, లబ్ధిదారులు ఎవరు, అర్హతలు ఏమిటి, లాంటి అంశాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ట్రెండింగ్లో ఉన్న వార్తలు, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ట్రెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మీరు విద్యకు సంబంధించి మీకు తెలుసు, సాక్షర భారత్ ప్లేస్లో వచ్చినటువంటి పథకం ఉల్లాస్ పథకం. కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. విదేశీ పర్యటనలు, ఇక్కడ చూస్తే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరియు ప్రధాని ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, పర్యటనలు చేసినప్పుడు ఒప్పందాలు జరుగుతాయి. ఏ ఒప్పందాలు జరిగాయి, ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు వచ్చారు, ఏ దేశానికి విజిట్ చేశారు, లాంటి ప్రశ్నలు. పెట్టుబడులు, ఒప్పందాలు. సర్వేలు జరుగుతూ ఉంటాయి 2 రాష్ట్రాల్లో లబ్ధిదారుల కోసం. కంప్యూటర్ పైన చాలా ప్రశ్నలు వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మరియు కంప్యూటర్ పైన అబ్రివేషన్స్ వస్తున్నాయి. కంప్యూటర్ పైన లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఈ కంప్యూటర్ గేమ్లో. నియామకాలు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంజు బాబీ జార్జ్, ఈ మధ్య కాలంలో అది సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, మానవ హక్కుల సంఘం కావచ్చు, ఎన్సిపిసిఆర్ కావచ్చు, ఈ మధ్యకాలంలో నియామకాలు. జీకే కరెంట్ అఫైర్స్ను మనం వదులుకోకూడదు. ఒకదానికొకటి అనుబంధం ఉంటుంది, ఫిక్స్డ్ టాపిక్స్ ఉంటాయి. ఒక దగ్గర మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి, నేర్చుకునేది బాగా నేర్చుకోవాలి. కంటెంట్ మెథడ్లో అందరూ సాధిస్తారు, కానీ వీటిలో కనుక ఎవరికైతే ఎక్కువ వస్తాయో వారికి మాత్రమే మార్కులు, ఉద్యోగాలు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ టాపిక్లు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి. విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాసులు వినండి. ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తుంటాం. ఏదైనా సమాచారం కొత్త వస్తే అప్డేట్స్ ఇస్తుంటాం. ఉచిత పరీక్షలు నిర్వహిస్తాం, మీకోసం ఆలోచిస్తాం. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. మీరు ముందుండాలనే ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో. కాబట్టి మీరు మా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తాజా, నిజ, వాస్తవ సమాచారం మీకు అందుబాటులో ఉంచుతాం. ఆల్ ది బెస్ట్.